ఏకఘాత ప్రణాళికలో మరొక ప్రాబ్లం ఏమిటంటే ఇక్కడ ఒక మిఠాయి కొట్టువాడు రెండు రకాల మిఠాయిలు అమ్ముతాడు. ఏ రకం, బి రకం మిఠాయిలు. ఇవి రెండు కూడా ఏడు ఏడు కిలోగ్రాములు ఉన్న ఒక సంచిలో మిశ్రమంగా తయారు చేస్తాడు. 7 కిలోగ్రాములు ఉన్న సంచిలోకి ఈ రెండు మిఠాయిలు పెడతాడు. ఏ రకం మిఠాయిల్ని ఏ విధంగా అంటే ఏ రకం మిఠాయిల్ని కనీసం 3 కిలోగ్రాములు ఉండేలాగా, 3 కిలోగ్రాములకు తగ్గకుండా ఉండేలాగా, బి రకం మిఠాయిలు 5 కిలోగ్రాములకి ఎక్కువ కాకుండా ఉండేలాగా సర్దుతాడనమాట. అట్లా 7 కిలోగ్రాముల సంచులు ప్యాక్ చేసి అమ్ముతాడు. అతను అలా అమ్మేటప్పుడు ఏ రకం మిఠాయి అమ్మితే 15 రూపాయల లాభం, బి రకం మిఠాయి అమ్మితే 20 రూపాయల లాభం వచ్చే రకంగా కిలోగ్రామ్కి ఇవి 15 రూపాయలు, 20 రూపాయలు కిలోగ్రామ్కి లాభం పొందేటట్టుగా 7 కిలోగ్రాముల ప్యాకేజెస్ సిద్ధం చేస్తాడు. దాంట్లో ఏ రకం మిఠాయిలు ఎన్ని కిలోగ్రాములు ఉండాలి అని ఒక టిపికల్ ప్రాబ్లం మనకి ఇవ్వబడింది. దీన్ని మనం ఆన్సర్ ఏ విధంగా చేస్తామనేది చూద్దాం. ఇప్పుడు ఏ మిఠాయి x కిలోగ్రాములు అనుకుందాం. అంటే ఏ మిఠాయి కనీసం 3 కిలోగ్రాములు ఉండాలి. కనీసం 3 కిలోగ్రాములు ఉండాలి, తగ్గకూడదు. 3 కిలోగ్రాములకి తగ్గకూడదు. అంటే x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్. అలాగే బి మిఠాయి మనము y అనుకుందాం. y కిలోగ్రాములు అనుకుంటాం. y కిలోగ్రాములు అనుకున్నప్పుడు ఇది బి మిఠాయి కనీసం ఎంత ఉండాలంటే 5 కిలోగ్రాముల కంటే ఎక్కువగా ఉండకూడదు. దాటరాదు. 5 కిలోగ్రాములని దాటకుండా ఉండాలి. అంటే y అనేది ఎప్పుడు కూడా 5 అన్నా ఉండాలి, 5 కన్నా తక్కువ ఉంటుంది. y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 kgs ఆర్ ఈక్వల్ టు 5 kgs. ఈ రెండు కండిషన్స్ ప్రకారం కాకుండా లెక్క ప్రకారంగా x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 7. అంటే x ప్లస్ y ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7. 7 కిలోగ్రాములు దాటకుండా ఉండే సంచిలో మనం పెడతాం. కాబట్టి ఇక్కడ 7 కిలోగ్రాముల సంచి కాబట్టి దానికి 7 కిలోగ్రాముల కంటే ఎక్కువ ఉండకూడదు. 7 కిలోగ్రాముల కంటే తక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ 7 కిలోగ్రాములు దాటకుండా ఉండే విధంగా మనం తీసుకుంటాం. ఇప్పుడు ప్రతిదాని మీద లాభం ఎంత అనేది చూద్దాం. అసలుకి ఏ మిఠాయి x కిలోగ్రాముల మీద లాభం ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ 15 రూపాయలు. ఒక్కొక్క కిలోగ్రామ్కి 15 రూపాయలు కాబట్టి x కిలోగ్రాములకి 15x రూపాయలు అవుతుంది. బి మిఠాయి మీద లాభం y కిలోగ్రాములు అమ్మితే వాటి మీద లాభం అంటే y ఇంటూ 20 రూపాయలు, 20 y రూపాయలు. ఇప్పుడు మనకి లక్ష్య ప్రమేయము, లాభ ప్రమేయము ఏమవుతుందంటే లాభ ప్రమేయం P ప్రాఫిట్ P ఈజ్ ఈక్వల్ టు 15x ప్లస్ 20y. దీని మీద వచ్చే 15x రూపాయలు, దీని మీద వచ్చే 20y రూపాయలు లాభంగా తీసుకుంటే ఈ రెండింటిని సాటిస్ఫై చేసే బిందువుల్ని మనం ఇప్పుడు తీసుకోవాలి. ఇక్కడ లెక్కలో ఇచ్చినట్టుగా x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే ఇది x గ్రేటర్ దాన్ 3, x ఈజ్ ఈక్వల్ టు 3 సమ్మేళనం. ఈ రెండింటి యొక్క సమ్మేళనం అవుతుంది. అలాగే y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే ఇది y లెస్ దాన్ 5 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 5 సమ్మేళనం. ఈ రెండింటి యొక్క సమ్మేళనంగా దీన్ని తీసుకుంటాం. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 3 అంటే y అక్షానికి సమాంతరం. y ఈజ్ ఈక్వల్ టు 5 అంటే x అక్షానికి సమాంతరం. అంటే ఈ రెండిటి మధ్య మనకు కావలసిన ప్రమేయం ఉంది అని అర్థం. అలాగే
సున్నా సున్నాని ఎక్స్ ప్లస్ వై లెస్ దాన్ 7లో పెడితే 0 ప్లస్ 0 లెస్ దాన్ 7 సత్యం. కావున ఇచ్చిన ప్రమేయం సంబంధించిన బహుభుజి ఇచ్చిన ప్రమేయం యొక్క బహుభుజి Q1లో ఉంటుంది. దానికి తగ్గిన దీనికి తగిన బిందువులు ఇప్పుడు మనం చూద్దాం. మనకు కావాల్సిన లెక్క ప్రకారంగా దీనికి కావాల్సిన బిందువులు మనం చూద్దాం. ఎక్స్ ప్లస్ వై లెస్ దాన్ 7 అంటే ఎక్స్ ప్లస్ వై లెస్ దాన్ 7 అయ్యే విధంగా ఉండేది. లేదా దీని నుంచి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 7 అనే దానికి చూస్తే మనకు కావాల్సింది ఏర్పడతాయి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 అనే దానికి ఎక్స్ వై 0 0 ఎక్స్ కనుక 3 అయితే వై 0 పెడితే అది కూడా ఖచ్చితంగా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అనే రేఖ కూడా ఇక్కడ దీంట్లోకి సరిపోతుంది కాబట్టి ఖచ్చితంగా అది 7 కంటే తక్కువ వస్తుంది. ఇది సాటిస్ఫై గాను ఈ రెండిట్లో దీన్ని సాటిస్ఫై చేస్తుంది ఇక్కడ. అలాగే 3 4 ఎక్స్ 3 ఉన్నప్పుడు వై 4 రెండు కలిపితే కంపల్సరీగా 7 అవుతుంది. లేదా ఎక్స్ కనుక 7 అయితే ఇది 0 అవుతుంది. ఇప్పుడు మనము ఈ బిందువుల్ని బట్టి అంటే ఎక్స్ 3 0 లేదా 3 4 లేదా 7 0 ఈ బిందువుల వద్ద మనకి లాభం ఉంటుంది. ఏదైనా ఒక దాని దగ్గర ఇది గ్రాఫ్ నుంచి కూడా మనం తీసుకురావచ్చు అనమాట. ఇక్కడ గ్రాఫ్ అవసరం లేకుండా ఈ రెండు ప్రాబ్లమ్స్ మనకి చేయమంటారు. దాన్ని బట్టి మనం చేస్తాం. ఇక్కడ నుండి లాభం వస్తుంది. లాభ ప్రమేయాన్ని ఈ మూడిట్లో ఒక బిందువు సంతృప్తిపరచబడుతుంది. అంటే P ఈజ్ ఈక్వల్ టు 15x ప్లస్ 20yకి సరిపోయే విధంగా మనం చూద్దాం. 30 వద్ద మనకి P ఎంత ఉంటుంది అంటే 15 × 3 ప్లస్ 20 × 0 15 3 45 20 0 0 ద వాల్యూ ఈజ్ 45. అలాగే 3 4 వద్ద దీని విలువ ఎంత ఉంటుంది? P ఈజ్ ఈక్వల్ టు 15 × 3 ప్లస్ 20 × 4 15 3 45 24 80 కలిపితే 125. నెక్స్ట్ 7 0 వద్ద దీని విలువ 15 × 7 ప్లస్ 20 × 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 105 ప్లస్ 0 105. మనకి 15x ప్లస్ 20y 3 4 వద్ద గరిష్టంగా ఉంది. దేర్ఫోర్ 3 4 వద్ద P గరిష్టం కావున అంటే అప్పుడు ఏం చేయాలంటే ఏ రకం మిఠాయి 3 కిలోగ్రాములు, బి రకం మిఠాయి 4 కిలోగ్రాములు 7 కిలోగ్రాముల సంచిలో పెట్టి అమ్మాలి. అప్పుడు గరిష్ట లాభం ఏర్పడుతుంది అని చెప్పేసి ఇక్కడ మన కన్క్లూజన్ ఇవ్వబడుతుంది.